తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు నైవేద్యం 1715 ఆగస్టు 2న ప్రారంభమైంది. శనగపిండి, ఆవు నెయ్యి, యాలకులు, చక్కెర, పటిక బెల్లం, కిస్మిస్, జీడిపప్పు తదితరాలతో దీన్ని లడ్డూను తయారు చేస్తారు. రోజు తిరుమలలో ప్రస్తుతం 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. దీనికి అదనంగా కళ్యాణోత్సవం లడ్డూలు తయారు చేస్తారు. 175 గ్రాముల తిరుమల లడ్డు తయారీలో 40 గ్రాముల ఆవు నెయ్యి, 40 గ్రాముల శనగపిండి, చక్కెర, ఇతర దినుసులు కలిపి మరో 70 గ్రాములు వినియోగిస్తారు. వీటిలో ఆవు నెయ్యి నాణ్యత, సువాసన కీలకం. ఈ లడ్డూకు ఉన్న విశిష్టత, ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రిజిస్టర్ చేసింది. ఈ దేవస్థానం తప్ప మరొకరు ఇలాంటి లడ్డు తయారు చేయకూడదు, అమ్మకూడదు. 2009లో పేటెంట్ కూడా పొందారు. పోస్టల్ శాఖ తిరుమల లడ్డూతో తపాలా స్టాంపు కూడా విడుదల చేసింది. ఇంత విశిష్టమైన చరిత్ర ఉన్న లడ్డు, సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ లడ్డు ప్రస్తుతం రాజకీయ వివాదాల్లోకి లాగారు. కొన్ని దశాబ్దాల పాటు టీడీటీ సహా ఏపీలోని ప్రముఖ ఆలయ పాలక వర్గాలు సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ నుంచి నెయ్యి కొనుగోలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి నైవేద్యం కోసం నెయ్యిని చిత్తూరు డైరీ నుంచి కొనుగోలు చేసేవారు. స్వామి సేవలకు లక్షల టన్నుల్లో నెయ్యి కావాల్సి వచ్చేది. ఆ మేరకు పాడి రైతులకు మేలు జరిగింది. చిత్తూరు డైరీ నుంచి వచ్చిన నెయ్యిని పరీక్షించాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అనేక కారణాలతో చిత్తూరు డైరీ దెబ్బతినిపోయింది. చిత్తూరు డైరీ దెబ్బతినడానికి ఉన్న అనేక కారణాల్లో హెరిటేజ్ చంద్రబాబు కూడా ప్రధాన కారణమని ప్రజలకు తెలుసు. తర్వాత కర్ణాటక, అప్పటి నుంచి టీడీటీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి చెందిన నందిని బ్రాండ్ నెయ్యిని సేకరించడం ప్రారంభించింది. దాన్ని కూడా పరీక్షించాల్సిన అవసరం ఉండేది కాదు. మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి ఖరీదైనది. అందులో ఆవు నెయ్యి అయితే మరీ ఎక్కువ ధర. తక్కువ క్వాలిటీ నెయ్యి తీసుకున్న కిలో కనీసం 600 రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. అంతకంటే తక్కువ ధరకు అమ్మాలంటే కల్తీ చేయాల్సిందేనని కూడా అంటున్నారు. అది వాస్తవానికి కాదు. నిజానికి సాధారణంగా హోటళ్లలో ఉపయోగించే నెయ్యిలో వనస్పతి కలుపుతారు. వెజిటబుల్ వనస్పతి కిలో 100 నుంచి 150 మధ్యలో ఉంటుంది. నెయ్యిలో వనస్పతి కలపడం నేరమైనా కొందరు చౌక ధర పేరిట వనస్పతి కలిపిన నెయ్యి, కల్తీ నెయ్యిని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక రెండో రకం నెయ్యిలో చనిపోయిన జంతువుల కొవ్వును కలిపి కల్తీ చేయడం. దీన్ని తక్కువ ధరకు అమ్ముతుంటారు. కిలో 50 రూపాయలకే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. వనస్పతితో పాటు వేరుశనగ, నువ్వుల వంటి నూనె గింజల ఉత్పత్తుల నుంచి తీసే వెజిటబుల్స్ ఆయిల్స్ నెయ్యిలో కలుపుతున్నారు. అలాగే మరింత కారు చౌకగా లభించే జంతు కొవ్వు పదార్థాల నుంచి తీసే నూనెను శుద్ధి చేసి నెయ్యిలో కలిపితే ఎవరికి అనుమానం రాదని అంటున్నారు. అది కూడా నిజం కాదు. జంతు మాంసం, రక్తం వాసన కోల్పోయే వరకు శుద్ధి చేసే ఈ నూనెను నెయ్యిలో కలిపే అవకాశం ఉంటుంది. ఇలాంటి శుద్ధి కేంద్రాలు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. కిలో నెయ్యిలో పావు కిలో కలిపితే మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అమ్మినా గిట్టుబాటు అవుతుంది. తిరుమల ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యిని అదే తీరులో కల్తీ చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఇది రుజువు కాలేదు. జంతు వ్యర్థాలను సేకరించిన వ్యక్తులు, సంస్థలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటి నుంచి నెయ్యి సరఫరా సంస్థలు నూనె సేకరిస్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నెయ్యిలో ఇతర పదార్థాలు కలిపితే అది తొందరగా పాడైపోతుందని, వాసన కూడా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరేం చెప్తున్నారో చూద్దాం. నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె ఉన్నట్టు కొందరు చెప్పడం ఆశ్చర్యం వేస్తుంది. నెయ్యి ఔషధంతో సమానమైంది. అందులో వేరే ద్రవాలు ఎంత మోతాదులో కలిపినా వెంటనే దుర్వాసనతో పాటు నెయ్యి పొరలుగా విడిపోయి బూరుగులా తయారైపోతుంది. మైసూరు ల్యాబొరేటరీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయటం లేదు? ప్రజాప్రతినిధులు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే తిరుమల ప్రసాదానికి మచ్చ తెచ్చని వ్యక్తులవుతారని ప్రముఖ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ విశ్రాంతి అధికారి తమిళనాడుకు చెందిన శ్రీకరణ్ అంటున్నారు. అలాగే కొత్త ప్రభుత్వం అది ఏర్పడి 100 రోజులు గడుస్తున్న ఇంతవరకు టీటీడీ పాలక మండలి నియామకం ఊసేలేదు. టీటీడీ బోర్డు రద్దు అయిన వెంటనే స్పెసిఫైడ్ అథారిటీని నియమించకుండా ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. ఆ బోర్డు రద్దు కాగానే దీని వ్యవహారం మొత్తం చూడటానికి ఒక స్పెసిఫైడ్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉండింది. అది చేయలేదు అథారిటీని.
అలాగే నోటికి వచ్చినట్లు నిందలు వేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిజానిజాలు తెలుసుకోకుండా ఎన్డీడీబీ రిపోర్టు అంటూ అధికారులే రాజకీయ నాయకుల అవతారం ఎత్తి చెప్పడం టీటీడీ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. ఇటువంటి ప్రచారం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టెస్టింగ్ ల్యాబ్లకు పంపి పూర్తి స్థాయిలో పరిశీలన జరపాలి. నోటికి వచ్చినట్టు శ్రీవారి ప్రసాదంపై నిందలు వేయటం అజ్ఞానానికి నిదర్శనం. అయితే ఈ టెస్టింగ్కి పంపించే నెయ్యి శాంపుల్స్ ఎక్కడ సేకరించారు, ఎవరు సేకరించారో, ఎవరి సూపర్విజన్లో సేకరించారు అనే విషయం ఇప్పుడు తేల్చడం దాదాపు అసాధ్యం. అలాగే శ్రీవారి ప్రసాదంలో వాటి నెయ్యి విషయంలో అసత్య ప్రచారాలు బాధాకరం. ఆవులను కొవ్వు అధిక శాతం ఉంటుంది. ఆవు పాలలో నెయ్యి తయారీ ప్రక్రియలు ఎంతో కొంత శాతం కొవ్వుకు సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయి. నెయ్యిలో వేరే జాతి కొవ్వు కలిపేందుకు వీలు కాదు. అలా కలిపితే వెంటనే నెయ్యి పాడవుతుంది. చిన్న లాజిక్ కూడా తెలియకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని ప్రకాష్ కుమార్ అని కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో క్వాలిటీ కంట్రోల్గా పనిచేస్తున్నాయని చెప్పారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రచారము చంద్రబాబు నాయుడు 100 రోజుల ఫెయిల్యూర్ స్టోరీ. అంటే ఆయనకు 100కి 19.5 మార్కులు మాత్రం వచ్చినట్టున్నాయి, లేకపోతే 18 మార్కులు వచ్చి ఉండొచ్చు. ఇంత ఘోరమైన అంటే కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చటానికి, ప్రజల దృష్టిని మళ్లించటానికి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు.